అసెంబ్లీలో ఉన్న ఒక కుర్చీ సోఫా తన క్యాంపు కార్యాలయంలో ఉందని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్పై కేసు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా జగన్ ఇంట్లోనే ప్రభుత్వ ఫర్నిచర్ ఉంటే ఏం సమాధానం చెబుతారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా జగన్ క్యాంపు నివాసానికి సెక్యూరిటీ ఫర్నిచర్ రూపేణా 3,63,00,000 వ్యయం చేసిన జీవోను కూడా బయటకు తీశారు. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జనం తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు తన క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ను ఆయన ఎందుకు వెనక్కి పంపలేదని నిలదీస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీని ప్రజలు పక్కన పెట్టేశారు. అంతకుముందు 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ కు ప్రభుత్వ సొమ్ముతో కొత్త హంగులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా తన కార్యాలయంలో మొన్నటి వరకు ప్రభుత్వ ఫర్నిచర్ ను ఉపయోగించారు. ఆయనకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో తన పార్టీ సమావేశాలు అన్నింటినీ ఈ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ నే సమావేశాలకు ఉపయోగిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు తన నివాసంలో క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ ను ఎందుకు తిప్పి పంపలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షలు చేసిన సమయంలో వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ఉండేది. ఇప్పుడు ఆయన సమీక్షలు నిర్వహించే సమయంలో ఆ చిహ్నాన్ని తొలగించారు. కానీ ఫర్నిచర్ మాత్రం అదే ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక జగన్ క్యాంపు కార్యాలయానికి ఇంటికి 2019 నుంచి 2024 వరకు 3,63,00,000 రూపాయలు వినియోగించారు. ఇందుకోసం ఒక ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ హైటెన్షన్ లైటింగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ కోసం 97 లక్షలు, సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీల కోసం 1,25,00,000, క్యాంపు కార్యాలయ నివాసంలో అదనపు ఏసీల కోసం 80 లక్షలు, సీఎం ఇంటి వద్ద 320 kV డీజీ సెట్ కోసం 39 లక్షలు, క్యాంపు కార్యాలయం బయట లైటింగ్ కోసం 11.5 లక్షలు, హైదరాబాద్ సచివాలయంలో ఉన్న యూపీఎస్ సిస్టమ్ ను తీసుకొచ్చి కొత్త బ్యాటరీలతో కలిసి ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు 11 లక్షలు వ్యయం చేసినట్లు 2019 జూలై 12వ తేదీన జీవో నెంబర్ 146ను ప్రభుత్వం విడుదల చేసింది. ఫర్నిచర్ కోసం 39 లక్షల రూపాయలు కూడా ఈ జీవోలో విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫర్నిచర్ ను ఎందుకు వెనక్కి తీసుకురావటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక జగన్ క్యాంపు కార్యాలయం వద్ద డబుల్ లైన్ రహదారి వ్యవహారం కూడా వివాదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన ఈ రహదారిని ప్రైవేట్ రోడ్డుగా మార్చివేసి ఎవరిని రానివ్వకుండా ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారని తాడేపల్లి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కేవలం క్యాంపు ఆఫీస్ పరిధిలోని 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్ల రూపాయలు వ్యయం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రేవేంద్రపాడు వరకు మంజూరు అయిన నిధులతో ఈ పనులు చేసిన అధికారులను దీనికి బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఉన్న క్యాంపు కార్యాలయాన్ని ఇప్పుడు పార్టీ కార్యాలయంగా మార్చి ప్రభుత్వ ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఉపయోగించడం ఏంటని ఇప్పుడు పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు అప్పట్లో కోడెల శివప్రసాదరావుపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ పై కూడా ప్రభుత్వం వెంటనే కేసులు పెట్టాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.